బ్రహ్మానందం పరమసుఖదం కేవలం గంగాధీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదే సాక్షిలో ఆదీనం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయేభ్యో ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత విజ్ఞానఘన యజ్ఞగతో బ్రహ్మైవాహమస్మి. అహం పరార్థరహితః సదాశివసమారంభాః నాథశంకరమధ్యమాః అస్మదాచార్యపర్యంతాః వందే గురుపరంపరాః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదా నేను చదివితే ఇందులో కనపడుతుందంటారా? దగ్గర పడు. వదంతు శస్త్రాణి యజन्तు దేవాన్ కుర్వంతు కర్మాణి భజन्तు దేవతాః. ఆత్మైక్యబోధేన వినా విముక్తిః న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. ఎన్ని విచారణ చేసుకోవాలా? ఆల్రెడీ సగం విచారణ చేసినట్టు ఏం చెప్తున్నాడు? వదంతు శాస్త్రాన్ని యజन्तు దేవాన్ కర్మాణి యజन्तు దేవతా. మన జీవితంలో మనం అన్ని చేసేవన్నీ ఇందులో వచ్చేసేవి. బాగా మనం ముందుగా విచారం చేసి ఏది చేసినా దేంట్లోకి వచ్చేస్తుందంటే ఈ 4 విభాగాల్లో వచ్చేస్తుంది. నేను అర్చన చేశానండి, అభిషేకం చేశాను, పూజలు చేశాను, తీర్థయాత్రలు చేశాను, యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, నిన్న చెప్పు. లేదండి ఏమీ చేయలేదండి, భోజనం చేసి పడుకున్నానండి, నేను నా కుటుంబం, నా సంసారం, నా స్వార్థం, నా లాభం, నా నష్టం, నా వ్యాపారం, నా ఉద్యోగం అంతా నేను 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 నేనంటూ చేసి ఇక రెండేగా పనులు. ఈశ్వరుడు 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 అంటూ చేసే పనులు, పనులు నేను నేను నేనంటూ చేసే పనులు. ఇక ఇంకేమిటి అంటే శాస్త్రాలు చదువుకోవడం, పుస్తకాలు చదువుకోవడం, విజ్ఞానం కోసం ప్రయోజనం, తెలియని దాన్ని తెలుసుకోవడం కోసం. ఇంకేమిటయ్యా అంటే నీకు ఆ దేవతకి ఉన్నటువంటి అవినాభావ సంబంధంతో ఆ దేవతా స్థితిలో జీవించు. ఇవన్నీ 4 భాగాలు. శాస్త్రాన్ని కర్మాణి భజంతి దేవత. ఎన్ని చేసినా ఈ 4 ఎంతకాలం అంట? 100 మంది బ్రహ్మలు పోయేంతకాలం చేసినా కూడా నీకు ఆత్మజ్ఞానం వినా నీకు ముక్తి లభించదు. ఇంకా అంటున్నాడు ఏమాట అంటే పునరపి జననం పునరపి మరణం అనేది సృష్టి ధర్మం. పునరపి జననం పునరపి మరణం. మనకి 3 స్థాయిల్లో ఈ జనన మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. జంతువు సమూహంలో అయినా పుట్టిపోతుంది, లేదంటే మానవ సమూహంలో అయినా సరే పుట్టిపోతుంది, లేదంటే దేవతా సమూహంలో అయినా కానీ పుట్టిపోతుంది. ఎట్లాగా అంటే ఈ
ఇంకా చేసే పని తమో గుణంతో చేసాం. అప్పుడు ఉత్తర జన్మ ఎంతోకి వచ్చేస్తుందంటే ఆ జంతువు జన్మల్లోకి వచ్చేస్తుంది. అది రజోగుణంతో చేసాం, అప్పుడు మానవ సమూహంలో. అదే సత్వగుణంతో చేసాం, అప్పుడు దేవతా సమూహంలో. దేవతగా కూడా పుట్టిపోవలసింది, అక్కడ కూడా పునరపి జననం పునరపి మరణం తప్పదు. కాబట్టి నీకు ఈ 3 సమూహాలతో ఈ సృష్టి నిర్మాణం అయింది. జంతువు సమూహం కానీ, లేదంటే మానవ సమూహం కానీ, లేదంటే దేవతా సమూహంగా కానీ ఈ సృష్టి కనబడుతుంది. ఈ 3 సమూహాలు కూడా ఈ పనులే చేస్తాయి. జంతువులు ఏం కర్మ చేయడం లేదండి, ఇవి చేస్తూనే ఉన్నాయి. వాటి స్థాయిలో అవి, పిల్లి స్థాయిలో పిల్లి, పులి స్థాయిలో పులి. రెండిట్లో తేడా ఉంది. పిల్లి అదే సంసారాన్ని కలిగి ఉంటుంది, పిల్లి అదే పిల్లల్ని కంటుంది, పిల్లి అదే పిల్లల్ని పెంచుతుంది, పిల్లికి అదే ఆకలి దప్పికలు ఉన్నాయి, పిల్లికి అదే ప్రాణభయం ఉంది. ఏం తేడా ఉంది? పులికి అదే ఉంది. మనకి చూస్తే మనకి అవే ఉన్నాయి. ఆకలి దప్పికలు, ఆహార నిద్ర, భయం, ఐదనాలు అనేవి ఆ జంతువులకి, మానవులకి, ఆ దేవతలకి ఏం భేదం. 3 సమూహాలకి అదే. మరి దేవతలకు కూడా సంసారం చెప్తున్నామో చెప్పడం లేదు. వాళ్ళకి భార్య పిల్లలు, వాళ్ళకి పిల్లలు పురాణాలు చదివితే ఎందుకు కనపడుతుంది? దేవతలకు కూడా మనలాగానే ఓ కుటుంబాన్ని చెప్తున్నాం. మరి అది ఎట్లా ఉంది? వాళ్ళంతా సత్వగుణంతో, ఏ గుణంతో ఉన్నారు? సత్వగుణంతో. అదే మానవులందరూ రజోగుణం, అదే జంతువులని తమో. బుద్ధి అనమాట. బుద్ధి సత్వగుణంతో ఉంటే దేవతా స్థితి, బుద్ధి రజోగుణంతో మానవ, బుద్ధి తమో గుణంతో జంతు. ఒకవేళ ఎవడన్నా పొరపాటు చేసాడు, అధర్మంగా ఇట్లా పశువులాగా బుద్ధి లేదు, పశువులాగా ప్రవర్తిస్తుంది. ఎవరన్నా పొరపాటుని ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఒకప్పుడు అనేవాడు, ఇప్పుడు అంటలేదు. ఇప్పుడు అప్పుడు అందరూ అదే కదా, 99% మంది అలాగే కూడా అంటలేదు. ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా పొరపాటున అధర్మం చేశారనుకోండి, ఏంట్రా మనిషిలాగా, మనిషివి కాదు, మనిషివి కాదంటే అర్థం ఏంటి? పశువులాగా ప్రవర్తిస్తున్నారు. చిన్నప్పుడు ఎప్పుడో మా చిన్నప్పుడు అన్నమాట, బాగా పాపం చేయి గాడిదలాగా అనేవారు. అంతే, అదే బాగా కోపం వస్తే ఏంట్రా మనిషివి కదా, గాడిదలాగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు, అమ్మగుణంతో ప్రవర్తిస్తున్నాడు. అది బాగా పాపం వస్తుంది. మరి ఇప్పుడు ఎలా ఉన్నారు? హద్దు పద్దు ఏమైనా మాట మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు, ఎవరిని మాట్లాడుతున్నావు, ఏం నిందిస్తున్నావు, ఎవరిని నిందిస్తున్నావు, అది అపచారం అవుతుంది. అది కాలంలో చైతన్యంలో అన్నీ ఎక్కడికి పోతే నువ్వు చేసిన ప్రవర్తన అంతా స్పష్టంగా రికార్డ్ అయిపోతుంది. నీ మాట, చేత, పలుకు, ఆఖరికి నువ్వు మనసులో ఆలోచించింది కూడా స్పష్టంగా రికార్డ్ అయింది. అదే మళ్ళీ తిరిగి నీకు ఇవ్వకూడదు. అందుకని అంటున్నాడు కుర్వంతు కర్మాణి. కుర్వంతు కర్మాణి అంటే చేతులతో చేయడం కాదురా బాబు, ఆలోచించినా కూడా కర్మే. ఇప్పుడు ఆలోచనలో కూడా మరి మనం ఎట్లా ప్రవర్తించాలి? ఎప్పుడు గుణాతీతంగా. వినా ఆత్మజ్ఞానం నా సిద్ధ్యతి, ఆత్మజ్ఞానం వినా నా సిద్ధ్యతి, ముక్తి సాధ్యం. కాబట్టి ఎప్పుడూ నువ్వు గుణాతీతంగానే ఉండాలి. ఆలోచించినా గుణాతీతంగా, వ్యవహరించినా గుణాతీతం, అవ్యవహారిగా ఉన్నప్పుడు కూడా గుణాతీతం. 3 స్థాయిలు ఉన్నాయి. ఏంటి? ముందు ఆలోచిస్తాం, తర్వాత వ్యవహరిస్తాం, లేదంటే అవ్యవహారిగా. అంతేగా, ఈ 3 మానవ జీవితం. అయితే అవ్యవహారిగా ఉంటాం, లేదంటే వ్యవహరిస్తాం, లేదంటే ఆలోచిస్తాం. 3 స్థితిలో కూడా ఎలా ఉండాలి? గుణాతీతంగా నేను ఆత్మస్వరూపుడు అన్న స్థితిలోనే ఉండాలి. కానీ ఇప్పుడు నువ్వు అధపతనం చెందితే 100 మంది బ్రహ్మలు పోయేంత వరకు కూడా 84 లక్షల జీవరాశుల్లో తిరుగుతూ ఉండాల్సిందే. ఆ 33 కోట్ల దేవతలలో తిరుగుతూ ఉండాల్సిందే. ఇది ఎంత పెద్ద సంసారమో అది అంతకంటే పెద్ద సంసారం. అదేమో 33 కోట్ల దేవతలు, ఇదేమో 84 లక్షల జీవరాశులు. ఇది అదే గొడవ, అది అదే గొడవ. అదైనా అట్టాగే పుట్టిపోతూ ఉండదు. కాకపోతే ఏంటి? దేవతలుగా పుట్టిపోతుంది. కాసేపు కోలేరమ్మ, కాసేపు మొక్కాలమ్మ, కాసేపు ఇంకోమ్మ, కాసేపు ఇంకోమ్మ, కాసేపు ఈ దేవుడు, కాసేపు ఆ దేవుడు, అలా ఆ దేవతలుగా అధిష్టాన దేవతలు, ఇంద్రియాధిష్టాన దేవతలు ఏదో ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకంగా పుట్టుకు
పురాణాల్లో మరి అట్లా పుట్టుతూ పోతున్న వాళ్ళు కనపడలేదు. అష్టవసులలో ఒకడేగా భీష్ముడు. మరి వాడు తప్పు చేయబట్టి ఏమైంది, శాపానికి గురి మళ్ళా నరజన్మ ఎత్తవలసి, మళ్ళీ నరజన్మ ఎత్తి మళ్ళా ఆ దేవతాస్థితి, మళ్ళీ దేవతాస్థితి పొందిన వాడు కూడా మళ్ళీ నరజన్మ ఎత్తవలసి. ఎందుకని ఆత్మజ్ఞానం పొందాలంటే నువ్వు మళ్ళా మనిషిగా పుట్టాల్సి, ఆ జంతువులైనా మళ్ళీ పొందాలని మళ్ళీ అవి కూడా అయినా మానవుడిగా పుట్టాల్సి. కాబట్టి ఇటు దేవతా సమూహమైన అటు జంతు సమూహమైన ఆత్మజ్ఞానం పొందాలంటే ఏ జన్మ కావాలి? దేవతలందరూ కూడా మానవుడిగా పుట్టడానికి ఎదురు చూస్తుంటారు. ఎందుకని ఆత్మజ్ఞానం పొందాలంటే అంతకు మించిన మార్గం. దేవేంద్రుడైనా సరే ఆత్మజ్ఞానం పొందాలంటే మళ్ళా మనిషిగా పుట్టవలసిందే, ఏ మార్గం లేదు. కాబట్టి మానవ జన్మ విశేషం చెప్తున్నాడు. ఎందుకు మానవ జన్మ విశేషమయ్యా? ఎన్నో జన్మలలో ఆ జంతువు జన్మలు అయిపోయినాయి, ఆ దేవతా జన్మలు కూడా అయిపోయినాయి. మళ్ళీ అవన్నీ అనుభవంతో ఇప్పుడు మానవుడిగా పుట్టి మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, మళ్ళా పుడతాలే. మళ్ళా పుడితే ఎక్కడ పుట్టచ్చు ఏమో ఎవరు చెప్పగలరు. ఏ గుణంతో ఈ శరీరాన్ని వదిలేస్తే ఆ సమూహంలో పుడతావు. మళ్ళా బ్రహ్మశతైరవి ఎంతకాలం తిరుగుతావయ్యా? 100 మంది బ్రహ్మలు పోయేవాళ్ళు తిరుగుతూ ఉంటావయ్యా. కాబట్టి ఎప్పటికైనా మేల్కోవాలి, మధ్యాహ్నంలోనే మానవ జన్మలో జీవించాలి. బుద్ధి అంతగా వికసించని మందబుద్ధులైన సాధకులు కొంతమంది ఉంటారు. వీరికి ఆధ్యాత్మిక సాధనలు, పూజలు, జపాలు, వ్రతాలు, ఆచారాలు దీక్షతో పాటిస్తూ ఉండటం వలన మత్తు పదార్థాల అలవాటు వలె వ్యసనంగా మారిపోతాయి. ఏంటంట, ఏదైనా మత్తు పదార్థం పుచ్చుకున్నట్టు అయిపోతుంది. ఇవన్నీ 4 భావాలు ఎటువంటివట, అది చెయ్యకుండా ఉండలేడు. రోజు మత్తు పదార్థానికి అలవాటు పడ్డవాడు ఎట్ట అయితే అది పుచ్చుకోకుండా జీవించలేడు. ఈ 4 కూడా అటువంటివేనండి. కర్మ చేయకుండా ఉండలేనండి. దేవతలను పూజించకుండా అది అసలు ఉండలేనండి. యజ్ఞం చేయకుండా అది అసలు ఉండలేనండి. ఆలోచించకుండా ఉండవయ్యా అసలు ఉండలేనండి. ఇది దానికి ఏం చెప్తాడు, ఉండలేను. ఎందుకంటే ఆ మత్తు పదార్థానికి బానిసైన వాడు వ్యసనపూర్వకంగా జీవించేవాడు అట్లా జీవిస్తున్నాడు. మనం కూడా అట్లాగే మాట్లాడతాం. మనం కూడా ఎట్లా ఉన్నాం, మనం ఇప్పుడు అందరికీ కానీ సాధనా స్థితులు అని చెప్తామండి. అలా కాదమ్మా ఇలా ఉండమ్మా అని చెప్తాం. ప్రతి వాళ్ళు నేను ఉండలేకపోతున్నాను. ఎందుకని ఆ దురభ్యాసం మత్తు మంది వలె పనిచేస్తుంది. నిజానికి మత్తు మంది ఎవరు పుచ్చుకున్నారా అంటే ఆ దురభ్యాసం వల్ల జీవించే వాళ్ళందరూ మత్తు మంది పుచ్చుకునేవాళ్ళే. అంతేగాని ఏదో సప్త వ్యసనాల బారిన పడ్డవాడినే చెడ్డవాడు అంటల్లా. ఎవరు చెడ్డవాడు అంటున్నాడు? ఎవడైతే ఆత్మజ్ఞానంతో జీవించకుండా జీవిస్తున్న నరులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మనుషులు వ్యసనాల బారిన పడ్డవాళ్ళే పోవడం. ఎంతమంది వెళ్ళిపోయారు మనుషులు? అంటే ఆత్మజ్ఞానంతో జీవించేవాడే వాడి మానవ జన్మను సార్థకత చేసుకోడు. లేకపోతే ఆ జన్మ వృధా అయిపోయినట్టు. వాడు మరి ఏమైపోయింది? ఎందుకని వృధా అయిపోతుంది అంటే వాడు మత్తు మందు పుచ్చుకున్నవాడి పరిస్థితి. ఉండలేరంటాడు, ప్రతిదానికి ఉండలేరు. ఓ పూట అన్నం తినకుండా ఉండలేరు. ఓ పూట నిద్రపోకుండా ఉండవయ్యా, అంతకన్నా ఉండలేదు. ఓ పూట పరిగెట్టకుండా ఉండవయ్యా, అటు ఇటు ఉండలేదు. సరిగా నిలకడగా ధ్యానం చేయవయ్యా, ఉండలేదు. సరిగా జపం చేయవయ్యా, చేయలేదు. అన్నిటికీ బలహీనతే. చేయలేనండి, ఉండలేనండి, తినలేనండి, పరిగెట్టపోని రోజుకి 10 సార్లు తినవయ్యా, తింటానంటావు కదా, రోజు 10 సార్లు తిను, అది తినలేనండి. అన్నిటికీ బలహీన మనస్కుడు. కానీ అంటే మత్తు పదార్థం పుచ్చుకున్నవాడు ఎట్లయితే బలహీన పడిపోతున్నాడు. ఇప్పుడు కూడా అట్లా వ్యసనపరుడు అయిపోతుంది. అభ్యాసం, గుణ అభ్యాసం అనేటటువంటిది త్రిగుణాలతో కూడుకున్న అభ్యాసం అనేది ఆ మత్తు మందులాగా పనిచేస్తుంది. వాడు ఎట్లా అయితే ఆ మత్తు మందు పుచ్చుకోకుండా ఉండలేడు, నువ్వు కూడా ఈ 3 గుణాల యొక్క అనుభవాన్ని పొందకుండా ఒక్కరోజు కూడా విలవిల్లాడిపోతావు. ఎట్టవాడు చూడండి, మత్తు మంది పుచ్చుకునేవాడిని ఇవ్వకుండా పెట్టండి, ఎలా గిల కొట్టుకుంటాడు. ఎందుకంటే ప్రాణం పోతే పోతాం. ప్రాణత్యాగానికైనా సాహసిస్తాడు కానీ
ఆ మంది పుచ్చుకోకుండా ఉంటారు అంటూ చివరికి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడతారు. అంత బలంగా ఈ త్రిగుణాలతో కూడినటువంటి అభ్యాసం మనలో జన్మాల నుంచి మనం ఎదుర్కొంటుంది. అంతకాలం నుంచి ఉన్నదాన్ని కూడా మనం ఏం చేయాలట? అసంగ శస్త్రం అనే దృఢమైనటువంటి శస్త్రాన్ని పట్టుకోమంటుంది భగవద్గీత. దీనికి పరిష్కారం ఏమిటి అని అడిగాడు మనోత్తాంత. ఆ అసంగత్వం అనేటటువంటి మంచి పదునైన గొడ్డలు బాగా చేతులు పడు. అసంగ శస్త్రం అంటారు. అసంగ శస్త్రం అంటే అంటుకోకుండా ఉండు. సంఘం అంటే అంటుకోవడం. 3 గుణాల్లో అంటుకోకుండా ఉండు, మునిగిపోకుండా ఉండు. దాన్ని అసంగ శస్త్రం అంటారు. అసంగ శస్త్రాన్ని చిత్తంలో దృఢంగా పట్టుకుంటే ఏమైంది? అప్పుడు నువ్వు ఆ 3 గుణాల్లో నుంచి బయటపడతావు. ఏదన్నా రాని నాకు అవసరం లేదు అని, అది నేను కాదు అని దృఢంగా నువ్వు దాన్ని విసర్జించగలవు. నేను ఆత్మస్వరూపమే, నేను గుణాతీతుని అని బలంగా నువ్వు నీ స్వస్థానంలో నిలకడగా ఉండాలి. అప్పుడు మాత్రమే వారి సాధనలో, నమ్మకంలో ఎన్ని నిరాశ నిస్పృహలు ఎదురైనా, జీవితం ఎంత కష్టతరంగా బాధామయంగా తయారైనా సరే, అవే కర్మలను మరల చేస్తూ ఆ నమ్మకాలను ప్రశ్నించని బుద్ధితో అర్థవిహీనంగా జీవితాన్ని కొనసాగిస్తూ, పైగా వారికి మాత్రమే సహనం ఉందనే ఒక విధమైన మాయాతృప్తితో ఆనందంగా ఉన్నామని అనుకుంటూ ఉంటారు. ఆనందంగా లేదని అంటలేదు. ఎలా ఉన్నారా? ఆనందంగా ఉన్నాను. కొంతమంది తాగే బార్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వెళ్తే ఏమవుతుంది? అక్కడ మద్యపానం పుచ్చుకునేవాడిని అడిగాను, ఏమన్నా తాగితే ఎలా ఉంటుంది? మహదానంగా స్వర్గం భూమి మీదకి వచ్చేసారు. ఏమిటంటే కొంతమంది కదరా, అది వ్యసనం కదరా, పాడైపోతావు. ఎవరు చెప్పారు? దీంట్లో ఉన్న ఆనందం ఎక్కడా లేదు బయట అని వాడెలా చెప్తున్నాడు? ఈ త్రిగుణాత్మకమైనటువంటి మునిగిపోయేటటువంటి జీవభావంలో ఉండి స్థూల శరీరమే నేను జీవించేవాడు కూడా ఈ జీవితాన్ని ఏమంటున్నాడు? ఏం చెప్తావా? ఏమి నీ ఆత్మ పరమాత్మ ఇందులో ఉన్న ఆనందం అక్కడెక్కడ ఉంది? అసలు విషయంలో ఉన్న ఆనందం గుణాతీతంలో ఎక్కడుంది? హాయిగా శుభ్రంగా భోగించు, ఇంద్రియాలతో అనుభవించు, దాని ఇప్పుడు పరిగెట్టు, ఆ విషయాలను అనుభవించు. భోగిగా ఉన్న ఆనందం అసలు నీకు యోగంలో ఎక్కడుందంటే, భోగిగా ఉన్న ఆనందం జ్ఞానులుగా ఎక్కడుందండి? జ్ఞాని అంటే అన్ని వదనాలు, అని కాదనాలు, అంతేనా కాదు? భోగి అంటే అది రాని, అవునా కదా? ఇది ఎటువంటిదట? మాయాతృప్తి అట. ఇప్పుడు వాడికి ఏమైనా అతృప్తికరస్య అసంతృప్తి ఏమైనా ఉందా? ఏం లేదు, హాయిగా ఉన్నాడు. ఎందుకని? తమోగుణం. కాబట్టి తమోగుణంలో కూడా ఆనందమే ఉంది, లేదనకూడదు. అది ఏ గుణమైనా ఆనందమే. అది రజోగుణమైన ఆనందమే, సత్వగుణమైన ఆనందమే, తమోగుణమైన ఆనందమే. ఎందుకని 3 గుణాలతో ఉండే ఎప్పుడు విషయాలే. ఏదైనా విషయమే. సత్వగుణంలో కూడా విషయమే ఉంటుంది. ఇప్పుడు రావణాసుడు తాళ్ళు తీసి అక్కడ పెట్టాడు. తపస్సు చేయమంటే ఏం చేశాడు? ఇప్పుడు కనపడకపోతే తాళ్ళు తీసుకుంటాను, తాళ్ళు తీసి అక్కడ పెట్టి. మరి సరైన పద్ధతేనా? తమో గుణం. మరి ఆనందించాడా లేదా? ఆనందించాడు. తమో గుణమే కదా, మరి ఎట్టా ఆనందిస్తాడా? తమో గుణం అంటే దుఃఖం అన్నారు కదా, దుఃఖాన్ని కూడా మాయాతృప్తితో ఆనందిస్తాడు. తనను తానే బాధ పెట్టుకుంటూ కూడా తాను ఆనందంగానే ఉన్నాడనేటువంటి భావంలో ఇది మాయాతృప్తి అంటే. మాయ అంటే 3 గుణాలు. 3 గుణాలతో కలిసిపోయినటువంటి తృప్తిని అనుభవిస్తూ గుణాతీతమైన స్మరణే కలదు. అంతేకాని వారి బుద్ధి నిద్రా సమానమైన జడత్వం నుండి, అలసట నుండి బయటపడి వారి నమ్మకాలని, సాధనలని ప్రశ్నించదు. కొత్త రకంగా ప్రయత్నిద్దామని కానీ, నమ్మకంలో లోపం ఉందేమో మరలా శాస్త్రాన్ని సద్గురువు వద్ద తెలుసుకుందామని కానీ అనుకోరు. ఎందుకని మాట్లాడుతున్నాడు? ప్రపంచంలో పూజలు, జపాలు, తపాలు, ఆరాధనలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. లలితాసహస్రనామం చదివేవాళ్ళు ఎంతమంది ఉంటారంటే భారతదేశంలో. వెళ్ళి అమ్మ నామాలకు అర్థం తెలుసుకున్నామ్మా అన్నాడు.
ఏమంటాడు ఇక్కడి హాయిగా చదువుకునేదానికి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి దగ్గర మొదలు పెడితే శివా శివశక్తి రూపిణి 40 నిమిషాలకి మొన్న జాముల్లాగా వెళ్ళిపోతుంది. ఎంత బాగా చదువుకున్నాను వాళ్ళు ఏం తెలుసా లలితా సహస్రనామం అంతేనా. పైగా ఎంత పెద్దగా చదువుతాడు పెద్దగా ఒకటి పైగా మణిద్వీపంలో ఉన్న ఆవిడకి వినపడాలి మరి ఏకంగా ఎట్లా వినపడుతుంది మరి గట్టిగా చదవాలి. శివ సహస్రనామం చదవాలి మరి. ఇప్పుడు ఎట్లా చదవాలి? శివాష్టోత్తరం చేస్తున్నారు మీరు అభిషేకంలో ఎక్కడ దాకా వినపడాలి? కైలాసంలో వినపడాలి. ఎంత పెద్దగా చదువుతుంది ఎక్కడ చదివితే కైలాసంలో వినపడుతుంది. దాని అర్థం ఏంటి అసలు అని మనం ప్రశ్నకి రావాలా వద్దానికి ఎప్పటికైనా చూడండి. మా తమ గుణం వాళ్ళనే ప్రశ్నించడల్లా సాత్వికంగా నేను ఆరాధనలు చేస్తున్నాను అన్న వాడిని కూడా ప్రశ్నలు వేస్తున్నాడు. చేసేది ఏమిటో నీకేమైనా తెలుస్తుందా? ఎప్పుడన్నా అర్థాన్ని విచారించావా? ఆ శాస్త్రం ఏం చెప్తుందో అనుభవజ్ఞుడైనటువంటి సద్గురువు దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా అడిగేవా? ఏమిటి అసలు అది? అంతరార్థం ఏమిటి? ఏం చేయమంటోంది? ఎలా ఉండమంటోంది? అది కదా నీకు తెలియాల్సింది. 1000 సార్లు నేను లలితా సహస్రనామం చదివాను తెలుసా? సరే సార్ రోజు లలితా సహస్రం 3 ఏళ్ళు చదివితే 1000 సార్లు అయిపోతుంది. అంతేగా 3 ఏళ్ళు వరుసగా చదివాడండి అప్పుడు ఎంత అవుతుంది? 1000 సార్లు అయిపోతుంది. మరి ఏం ఫలితం వచ్చిందన్న? ఏం ఫలితం వచ్చిందంటే ఏ ఫలితం రాలేదుగా, జ్ఞానం రాలేదుగా. నోటికి వచ్చినాయి బాగా అంతేనా కాదు? చూడకుండా పుస్తకం చూడకుండా చదవటం వచ్చింది అంతేనా? నా ఉద్దేశం అదేనా? కాదు. అమ్మవారి దర్శనం అవ్వదు. అయ్యో 1000 సార్లు లలితా సహస్రనామం లేని అమ్మవారి దర్శనం అవ్వలేదా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇంకో 1000 సార్లు చదివితే అవుతుందా? అవదు. అంటే అట్లా మూఢంగా చేయకూడదు. 2 జీవితాలు చెప్పాడు. ఒకటి వాడేవాడు మందుకు బానిసే జీవించేవాడేమో మూర్ఖంగా జీవిస్తాడు. అర్థమైంది? ఇదేమో మూఢంగా జీవిస్తాడు. చేసేది మంచి పనే కానీ మూఢంగా చేస్తున్నాడు. అదేగా భజగోవిందం ఏమంటాడు? గోవిందం భజం మూఢమదే అంటున్నాడు. మూర్ఖమదే అలా మూఢమదే. ఏమీ చెయ్యని వాడేమో వాడు మూర్ఖుడు. ఏం చేస్తున్నాడో తెలియకుండా చేసేవాడేమో మూఢుడు. మనం అందరినీ ఏ కేటగిరీ కింద కట్టాడు? శంకర భగవద్గీత మూఢుల కింద లెక్క. నువ్వు ఏదో ఒకటి చేస్తున్నావు, చేయకుండా ఉండలేదు, కానీ ఎందుకు చేస్తున్నావు ఏం చేస్తున్నావు అనే విచారణ లేదురా బాబు. ఎప్పుడైతే విచారణ లేదో ప్రశ్న లేదుగా, అనుసంధానం లేదుగా, సద్గురువు దగ్గర విచారణ లేదుగా, శాస్త్రాన్ని సరిగా అధ్యయనం చేయలేదుగా, అనుభవజ్ఞుడైన గురువు దగ్గర తత్వార్థాన్ని విచారణ చేయలేదుగా. ఎందుకు గురువు కావాలి నీకు అంటే తత్వార్థాన్ని విచారణ, ఇందులోని తత్వాన్ని తెలుసుకోవడం. పదార్థ స్థితి నుంచి యథార్థ స్థితికి నువ్వు పరిణామం చెందాలి అంటే ఆ తత్వజ్ఞానం లభించాలి. అప్పుడే నీకు అది బోధపడదు. నువ్వు చూడని పద్ధతిగా గురువు నీకు చూపిస్తాడు. అంతకుముందు నువ్వు చూడడం వేరు, ఇప్పుడు గురువు చూపెట్టినట్టు చూడటం. ఏం మార్చాడు ఇప్పుడంటే నీ దృష్టిని మార్చేసాడు. తమను చేయలేదని అంటే తమను కూడా చేసావు, కానీ మరి ఈ తెలివి రాలేదే, ఈ దృష్టి రాలేదే, ఈ అనుభవం రాలేదే, ఆ తెలివి లేదనమాట. ఆ రకమైన విచారణ లేదన్నమాట, ఆ ప్రశ్నలు లేవన్నమాట. ఆ రకమైనటువంటి అనుభవ జ్ఞానంతో బోధ ఉన్నటువంటి సహాయం లేదు. అదే గురువు యొక్క సహాయం బోధారూపంలో లభించినప్పుడు ఏమైనప్పుడు, ఓ ఇది కాదు కదా, నీకే స్ఫురించేసింది ఇప్పుడు, ఇది కాదు కదా, అంతకుముందు చేసినప్పుడు ఎందుకు రాలేదు? అది తెలివి నీలోనే ఉంది కానీ అది బయటికి తీసుకుని రావడం నీకు చేస్తాను. పిల్లాడికి లేని తెలివిని తల్లి నేర్పించిందా? ఉన్న తెలివినే బయటికి తీసుకొచ్చింది. గురువైనా అంతే, ఈ లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని నీకే తెలియదు చెప్తాడు. ఏమన్నా కొత్త ఎక్కడికైనా తెచ్చాడా? వైకుంఠాన్ని తెచ్చాడా? కైలాసం తెచ్చాడా? నీ ఆత్మస్వరూపాన్ని నీ హృదయంలోనే ప్రకాశ రూపంలో ఉన్నటువంటి స్వాత్మస్వరూపాన్ని నీకే ఎరుకబడేట్టు చేస్తున్నాడు. బుద్ధిని సదా ఆత్మస్థితిలో నిలబెట్టుకోవడం ఎట్లాగో నేర్పుతాడు. తద్వారా ఆ తల్లి ఎట్లా గురువు పిల్లవాడు ఎట్లా అయితే మూగ భాషలో మాట్లాడేవా భాష వచ్చేట చేసేలా మరి ఎట్లా చేసింది అయ్యా? వీళ్ళు లేకపోతే ఆ శక్తి లేకపోతే మాట్లాడించమని చూద్దాం తల్లి ఏం చేయదు. కానీ వాడి లోపల మరి ఇప్పుడు ఆ శక్తిని బయటికి తీసుకురావాలంటే ఎవరో ఒకరు ప్రయత్నం చేయాలా? ఎడ చేస్తుంది వాడు ఒకటి ఊలు కొడతా ఉంటాడు. అదంతా పిల్లలు ఎలా ఉంటాడు, ఊలు కొడతా ఉంటాడు. ఈ తల్లి కూడా ఏం చేస్తుంది? వాటితో పాటు ఊలు కొడు. ఆవిడ ఎవరైనా ఏమైనా అన్నారా? ఏమన్నా నీ
మాటలు వచ్చి కదా వాటితో సమానంగా ఊలు కొడతాయంటే అంటారా? ఎందుకంటే అనంతరికి తెలుసు, ఓ ఈ ఊల ప్రభావంతోనే వాడికి రేపొద్దున భాష వచ్చేస్తుంది. తల్లి ఎంత కష్టపడుతుంది మనలో ఇన్ని మాటలు, ఇన్ని తెలివితేటలు, ఇన్ని భాష, ఎంత భావ వ్యక్తీకరణ రావాలంటే ఆ తెలివి బయటికి తీసుకొచ్చిన మొదటి గురువు ఎవరు? మరి పరమాత్మ తల్లి రూపంలో పనిచేశాడు. ఈశ్వరుడు తల్లి రూపంలో సహాయం చేశాడు కాబట్టి వాడు ఏదో 4 మాటలు మాట్లాడు. ఆ తల్లి యొక్క అనుగ్రహం లేకపోతే, వాగ్దేవత యొక్క అనుగ్రహం లేకపోతే మాట్లాడుతూ తల్లి అంటే నిన్ను కన్న తల్లి అనుకుంటున్నాడు. నిన్ను కన్న తల్లి కాదురా బాబు, వాగ్దేవత అనుగ్రహం లేకపోతే మాట్లాడుతున్నావు. ఆ శక్తే లేకపోతే నిన్ను కన్న తల్లి నీ చేత ఎట్లా మాట్లాడించగలదు? మరి ఇప్పుడు నీలో ఇంద్రియాలని పనిచేస్తున్నట్టు ఆయా ఇంద్రియాధిష్టాన దేవతల యొక్క వ్యవహారం, నీ వ్యవహారం కాదు. కానీ ప్రతి మానవుడు ఏమంటున్నాడు? నేనే వ్యవహరించాను. ఓరే వెంట వ్యవహరిస్తావు. ఆ ఇంద్రియం పని చేయకపోతే వ్యవహరించవద్దాం. నేను మగవాడిని వెళ్ళి మాట్లాడమని చూద్దాం. అయిపోయింది, ఆ ఇంద్రియం నిర్వీర్యం అయిపోయింది. ఆ దేవతానుగ్రహం లేదు. గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి చూడమంతో, చెవిటివాడి దగ్గరికి వెళ్ళి వినమంతో. ఆ జన్మలో ఆ ఇంద్రియ దేవత అనుగ్రహం లేదు, ఆ సామర్థ్యం లేదు. కాబట్టి శక్తి రూపం అంతా దేవతా సమూహం, పదార్థ రూపం అంతా ఇంద్రియ సమూహం. రెండు ఒక చోటే ఉంది. ఇంటి దగ్గర పదార్థం ఉంది, ఆ పదార్థానికి సంబంధించిన శక్తి కూడా ఉంది. శక్తి అంతా దైవతం, అది దైవతం. పదార్థం అంతా అది భౌతికం. నేనని పనిచేయడం అంతా ఆధ్యాత్మికం. నువ్వు ఆ పదార్థము కాదు, నువ్వు ఆ శక్తి కూడా కాదు, నువ్వు ఆత్మస్వరూపుడు. కానీ నేను అహంకారంతో నేను వచ్చి చిక్కేది. నేను ఆత్మస్వరూపుడు అనే స్థితిలో ఉండవలసినటువంటి వాడు. నేను దేహాత్మస్వరూపుడు, పరమాత్మస్వరూపుడు. ఇప్పుడు దేహాత్మస్వరూపుడు. నువ్వు పరమాత్మస్వరూపుడువే కానీ దేహాత్మస్వరూపుడు కాదు. ఆత్మ అంటే నేను, అంతకుమించి ఏమి లేదు. నేను శరీరం అనే స్థితిలో నుంచి నేను పరమాత్మ స్థితికి చేరుకోవాలి అనేది ఎప్పుడు గ్రహింపు ఉండాలంటున్నాడు. చదువు. అసలు అటువంటి భావమే వారికి తిరుగుబాటుతనంగా, విషతుల్యంగా అనిపిస్తుంది. నిజానికి ఇన్ని సంవత్సరాల నుండి నమ్ముతూ ఆచరిస్తూ వస్తున్న దానిని విడిచిపెడితే ఏమవుతుందో తెలియని అజ్ఞానంలో నుండి జనించిన భయమే ఈ మనస్థితి అంతటికీ కూడా కారణం. ఇప్పుడు ఏమంటున్నాడు? భయం. ఏదైనా మనం ఆచరిస్తే భయం లేకుండా పోవాలా? భయం ఉండాలా? భయం పోవాలి. కానీ బాగా మీరు చూడండి, రోజు పూజలు చేసేవాళ్ళ దగ్గర భయాలు ఎక్కువ. ఏమో ప్రమాదం వచ్చేస్తాయి, ఏదో ప్రమాదం. ఇప్పుడు ఏ గుణంతో చేశాడు ఆ పని? తమో గుణంతో చేశాడు. ఆ పూజ కూడా తమో గుణంతో చేశాడు. అందువల్ల ఏమైంది? తమో గుణ ధర్మమైన భయమే ఫలితంగా వచ్చేస్తుంది. ఈశ్వరుని యందు ప్రీతి, దైవ ప్రీతి కలిగి ఉండాలి, పాప భీతి కలిగి. కానీ మానవుడు పూజా గదిలో నుంచి బయటికి రాగానే మళ్ళా మామూలు అప్పుడు పాప భీతి పోయింది. ఆ కాసేపు ఉన్నప్పుడు అబ్బో అంతా దైవం, అంతా దైవం. మళ్ళీ బయటికి రాగానే అంతా మామూలే. అప్పుడేమైంది? ఆ దేవుని ఎందుకు ప్రీతి లేదు. ఈశ్వరుని ఎందుకు ప్రీతి చేతను ఎలా ఉండాలి? పాపం ఆచరించకుండా ఉండే తెచ్చుకోవాలి. మానవ జీవితంలో దైవ ప్రీతి, పాప భీతి, లోక రీతి, సంఘ నీతి, ఈ 4 ప్రధానంగా ఉంటాయి. మనం ఈ 4 దేనికి ప్రాధాన్యత ఇస్తాం చూడండి. ఆ లోక రీతి అండి, అది అంతే చోట్ల అది ఎట్లా? అది సంఘ నీతి అండి. మనం ఉన్న ఈ 4 పదాలు ఈ సంఘం అనుకోండి. సపోజ్ ఈ 4 పదాలు కలిసి ఏదో ఆచరిస్తూ ఉంటాయి. ఏదో ఉద్యోగులు అందరూ కలిసి ఒక సంఘం, లేదు వ్యాపారాలు అందరూ కలిసి ఒక సంఘం. ఆ సంఘానికి ఒక నీతి ఉంటుంది. మరి దైవ ప్రీతికి ప్రాధాన్యత ఇవ్వాలా? ఆత్మభావానికి ప్రాధాన్యత ఇవ్వాలా? వీటన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వాలా? ఏదైనా చేసేటప్పుడు మళ్ళీ ఈ 4 భావాలు పనిచేస్తాం. దైవ ప్రీతి, పాప భీతి, లోక రీతి, సంఘ నీతి. కానీ ఈ 4 పక్కకు పెట్టమన్నాడు. ఈ 4 నీకు భయాన్నే కలిగిస్తాయి. ఎందుకని? మూఢత్వంతో చేసేవాడు. తిరుమల వెళ్ళి గుండు కొట్టుకున్న రోజు ఎంతమంది? 10,000 మంది అని ఉంటారు. మరి 10,000 మంది ఆత్మభావాన్ని పొంది దైవ దర్శనాన్ని పొందారా?
పొంది ఉంటే ఏమై ఉండాలి అప్పుడు? భయం అనేది లేదుగా, మృత్యు భయం అనేది మిగలకూడదు. దైవ దర్శనం అయ్యింది అంటే అర్థం ఏంటంటే మృత్యు భయం మిగలకూడదు. ఓ పక్క భయం ఉందంటాడు, ఓ పక్క దేవుడు పట్టుకున్నాడు. రెండంటా పొసుకుతాయ్యా, వీలవుతుందంట? పగలు చీకటి రెండు ఒకసారి ఉంటాయా? ఉండవు. అలాగే ఎవరికైతే ఈశ్వర సాక్షాత్కారం అయిందో వాడికి ఏమి ఉండదు, భయం ఉండదు, మృత్యు భయమే ఉండదు వాడికి. మృత్యు భయమే లేని వాడికి ప్రపంచంలో మరో భయం ఉండదు. కానీ ఈ నాలుగింటి ఎందు మానవుడు ఎట్లా చేస్తున్నాడట? మూఢత్వంతో చేరుతాడు. అలానా అసలు ఇంతకంటే వేరే ఆలోచనే వాడికి స్ఫురితుంది. వాడు ఏం చేస్తున్నాడో అదే కరెక్ట్. నీకు తెలియదయ్యా అంటాడు. ఒకవేళ మనం ఏం చెప్పినా ఏమంటాడు? నీకే తెలియదు అంటాడు. అట్లా కాదురా బాబు, నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి విను, ఆలోచించు. నేను విన్నాను, నాకు తెలుసు, నేను చేసేదే కరెక్ట్, నువ్వు చేసేదే తప్పు అని ఉల్టా చెప్తాను. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి చెప్పచ్చా? చెప్పకూడదు. అర్థం చెప్పకూడదు. వాడంతటా వాడికి అనుభవం వచ్చి అడిగినప్పుడే సలహా చెప్పాలి. అంతేగాని అడగమంటే ముందే వెళ్ళి అడుగుతున్నమ్మా వెళ్ళి సలహాలు చెప్పేవాడికి ఏమైపోతుంది? వాడి స్థితిలో నుంచి చూస్తాడు, చూసి పైగా నిన్ను కూడా వాడితో పాటు రాడు. అంతేనా? వాడు వాళ్ళతో ఎలా ఉండాలంటారు? ఓ రకం అందుకే. అంతేగాని వాళ్ళతో పాటు చేరి మనం కూడా చెడిపోకూడదు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు వాళ్ళ లక్షణాలన్నీ చెబుతున్నాడు. ఎందుకని వాడు అంటా ఉన్నాడు అంటే అట్లా వాడు దాంట్లో బిగించబడిపోయాడు, దాంట్లో బంధించబడిపోయాడు. ఎంతగా బంధించబడిపోయాడంటే అది బంధమని గుర్తించలేనంతగా బంధించబడి. అంతే. వీడు మనమేమంటున్నాం? ఆ జనన మరణాలు బంధం, ఆ సంసారం బంధం, ఆ విషయం బంధం, ఆ ద్వంద్వాలు బంధం అంటున్నాం. ఆత్మజ్ఞానంతో చూసిన వాడు ఏమంటున్నాడు? ఇలా చెప్తున్నాడు. కానీ అనుభవించేవాడు ఏమంటున్నాడు? వాడే బంధం అంటాడున్నాడు. ఆనందంగా ఉంటున్నాడు. ఆనందమా బంధమా ఇప్పుడు అని ప్రశ్న వేసుకోవాలంటే మనలో మనం, బయటవాడికి కాదు. మనలో మనం పూర్వాభ్యాసం చేత అవన్నీ వస్తాయండి. వచ్చినప్పుడు ఇప్పుడు ఆనందమా బంధమా? బంధం అని తెలిసిందని అప్పుడు అందరూ విడిపించుకో. అదే ఆనందం అని మీరు విడిపించుకో చూద్దాం, విడిపించుకోలేవు. అంతే అంతే. ఆమెని కాంచనాలలో నుంచి మానవులు ఎవరు విడిపించుకోలేడు అంటాడు పరమహంస. ఎందుకనిట అంటే అది బంధంగా తోస్తుందట, అది ఆనందంగా తోస్తుంది. అంతే. ఎప్పుడు విడిపించుకోండి, అది బంధం అని తోచున్నాడు విడిపించుకోండి. నాకు ఉదాహరణ చెప్తారు. వారి జీవితం చదివితే వివాహం అయిన తర్వాత భార్య తీసుకెళ్ళడం, వదిలేసి వెళ్ళిపోతాడు. బాల్య వివాహం వెళ్ళిపోయి ఆయన పనులు ఆయన గొడవలు ఆయన ఉంటాడు. ఈ ఊరి వారందరూ ఆయన అథారిటీకి పంపించలేదు అంటారుగా, మరి శారదామాతని పంపిస్తారు. పంపిస్తే అక్కడ జనసందోహం. పరమహంస కదా, ఎవరు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, వ్యవహారం జరిగిపోతూ ఉంటుంది. ఆవిడ లైన్లో నిలబడితే 2 ఏళ్ల తర్వాత ఆవిడ వంతు వచ్చింది ఆయన చూడటానికి. పెళ్ళైన తర్వాత భర్త గారిని కలవడానికి 2 ఏళ్ళు క్యూలో నిలబడింది. ఆవిడెవరో ఎవరికి తెలియదు, వెళ్ళింది క్యూలో నిలబడింది. ఆవిడ వంతు నీ వంతుగా రాలేదనేవాళ్ళు రోజు. అంతే. వచ్చినప్పుడు కలుస్తానని కూర్చునేది. 2 ఏళ్ల పాటు క్యూలో నిలబడి అప్పుడు వెళ్ళి కలిసింది. ఆయనకి తెలియదు, ఎవరో మామూలుగా రోజు వచ్చేవాళ్ళే వచ్చారు. తాను పరిచయం చేసుకున్నప్పుడు నన్ను మీరు ఫలానా సంవత్సరంలో మీరు పెళ్లి చేసుకున్నారు. ఓ నువ్వా, ఇప్పుడు వచ్చావా, సరేలే అదిగో ఆవిడ గది ఆవిడకి చూపెట్టవా అన్నాడు. అంతే, అయిపోయింది. 2 క్షణాలు. 2 ఏళ్ల పాటు వెయిట్ చేసి ఎంత టైం వచ్చింది? 2 క్షణాలు. మరి నా సంగతి ఏమిటని? సేవలలో ఆవిడకి నా కోసం ఉండే ఆహారం వ్యవహారం నా వ్యక్తిగత సేవలని ఉంటే ఆవిడకి అప్పచెప్పడం. ఇప్పుడు ఏం చేయాలి? ఆవిడ అన్నం వండడం పంపించాడు. అంతే ఆవిడ ఉద్యోగం. మళ్ళీ ఈయన దర్శనానికి ఆవిడ వెళ్ళే పరిస్థితి లేదు, ఈయన అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎంత దూరం ఉన్నదట అంటే అలా చూస్తూ ఉండేదట. ఒక 100 ధనువుల దూరంలో ఉండేదట. 100 ధనువులు అంటే ధనుసు ఎంత ఉంటుంది? ధనుసు అంటే 3 మీటర్లు అన్నమాట. 100 ధనువులు అంటే 300 మీటర్లు. 300 మీటర్ల దూరంలో ఆవిడ ఒక కుటీరం చూపెట్టారు. ఈయన ఉన్న కుటీరానికి 300 మీటర్ల దూరం. అక్కడ ఆ రోజుల్లో ఎవరు మహిళలు బయటకు వచ్చే పరిస్థితులు లేవు.
అర్థమైందంటే ఈయన చుట్టూ ఎప్పుడూ మనుషులు లేవు. అర్థమైందంటే ఆవిడ మరి నేను మా ఆయన ఎలా చూడాలని సరే ఓ పని చేయని చెప్పి ఆవిడకి అక్కడ గవాక్షం ఓ కిటికీ పెట్టేది, ఓ తడికేగా ఓ కిటికీ పెట్టి ఇందులో నుంచి చూస్తూ ఉండి ఆయన ఏం చేస్తున్నాడు 300 మీటర్ల దూరంలో నుంచి చూస్తూ ఉంటుంది. అలాగే ఆవిడ ఆయనని ఉపాసించింది. మరి ఇప్పుడు శారదా పరమహంసలను మనం ఆదర్శమూర్తులను ఎందుకన్నాం? ఇలా ఉన్నారు కాబట్టి. మరి మనం ఇప్పుడు ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎంత తేడా ఉంది వాళ్ళ జీవితానికి మన జీవితానికి. ఇప్పుడు అది బంధం అని వాళ్ళకి ఏమైనా తోచిందా? ఇప్పుడు అది ఎందుకు తోచలేదు? ఇద్దరు ముక్తులే. ఇప్పుడు ఆవిడ అలాగే ఉంది, ఆయన అలాగే. ఇప్పుడు గృహస్థాశ్రమేగా. మరి ఏం బాధ అయింది, ఏం బాధకమైంది, ఏం అవలా కామినీ కాంచనాలైనా ఇబ్బంది పెట్టినాయా? పెట్టలేదు. మరి ఇద్దరూ ధరించారుగా. మరి మానవులందరికీ వాళ్ళ ఆదర్శం కాదా? భారతదేశంలోనే పుట్టారు. మరి ఎంతోమంది శిష్యులకు వాడు గురువులు. అదేనండి. మరి నా సంగతి ఏంటంటే ఆయన శరీరం వదిలేశాడు. ఇంకా నువ్వెక్కడ ఉన్నావు అంట. నువ్వు వేరుగా ఉన్నావా నాకంటే? వేరుగా లేవు కదా. నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావా? నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఎప్పుడూ నీతోనే, నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు అని శరీరం నుంచి బయటకు వచ్చి ఆయన దర్శనమిస్తాడు. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను కదా, నేను ఎక్కడికి వెళ్ళాను? ఆ దర్శనాన్ని శారదామాతకి ఇవ్వడం ద్వారా ఆవిడ ముక్తుడిని చేసేస్తాడు. ఉంటుంది ఆయన ఇంకా వదిలిపెట్టాల శరీరాన్ని. కానీ ఆ చివరి రోజుల్లో ఆవిడకి సందేహం వస్తుంది అనమాట. నేనేంటి, నా తర్వాత తదుపరి కర్తవ్యం ఏమిటి? నువ్వు నేను ఒకటే కదా, నాకు ఇచ్చిన గౌరవమే నీకు ఇస్తాను. నువ్వు కూడా ఇప్పుడు వీళ్ళందరినీ చక్కగా తల్లిగా గురువుగా పోషించి వీళ్ళని ఉద్ధరించి వీళ్ళని, నా తర్వాత బాధ్యత నువ్వే, వీళ్ళందరూ బాగా వృద్ధిలోకి వచ్చేది చెయ్యి అని కర్తవ్యాన్ని ఆవిడకి అప్పగించి ప్రబోధించి వాళ్ళ శరీరం నుంచి బయటకు వచ్చి దర్శనాన్నించి ఆవిడని ఉద్ధరించి వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు ఎంత బలం ఉండాలి, ఎంత జ్ఞాన బలం ఉండాలి. మరి ఇప్పుడు మనం జీవించే జీవితంలో ఏమైనా బలం ఉందంట? మన బలం ఎంత అంటే అన్నం కంచం పందిరి మంచం వచ్చానంట. అదేమో నిద్రపోవడానికి, ఏమో తింటాను. మన బలం అంతా కంచం మంచం మీద చూపిస్తాం తప్ప ఏం లాభం. ఎందుకయ్యా విషయం? కామినీ కాంచనాలే ఆనందమని అనుకుని జీవించే జీవితం. మరి మనం ఏమైనా అధిగమించామా? మనం దాటామా? మరి ముక్తులు అయ్యామా? ఎందుకు ముక్తులు కావటం లేదు అంటే అది బాంధవం నీకు తోచలేదు, అది ఆనందమని అనుకుంటున్నావు కాబట్టి మరి వీడికి సాధ్యమవుతుందంటావా ముక్తి? అందుకని శంకర భగవత్పాదులు విచారణ ఎక్కడ ప్రారంభించుకున్నారు? ఎవరిని వివేక చూడమని చదవమన్నారు. అసలు వివేక చూడమని చదవడానికి ఎవరు అర్హులు? అందరూ చదివితే ఏం పనికిరాదు. మానవ లోకం అందరూ వివేక చూడమని చదివితే ముక్తులు అవుతారా? అవరు. ఎందుకు అవరు? కోహం బద్ధ, బంధం అనగా ఏమి అన్న ప్రశ్న ఎవరికైనా వచ్చిన వాడు అంటే వాడికి పనికి వస్తుంది, అంతే. మిగిలిన వాడికి పని కాదు. వాడికి నిరంతరాయంగా ఏం ప్రశ్న మోగాలట? బంధం అనగా ఏమిటి అసలు? నాకు ఏది బంధం ఎలాగో నేను తెలుసుకోవాలన్నమాట. నేను తెలుసుకోవాలి, నేను బంధం ఏదో తెలుసుకోవాలి. ముక్తి సంఘం తర్వాత విషయం, ముక్తి విషయం కాదు నువ్వు తెలుసుకోవాల్సింది. అసలు ఏది బంధమో నీకు తెలిస్తే అప్పుడు అందులోకి బయటపడితే ముక్తే. అర్థమైందా? కాబట్టి బంధాన్ని విచారణ చేస్తున్నావా, ముక్తిని విచారణ చేస్తున్నావు? బంధం ఏదో విచారణ చేస్తున్నావు. కాబట్టి జాగ్రత్తగా విచారణ చేసి ఈ బంధము మాయా సంబంధమైనటువంటిది. బంధం దేంతో సంబంధపడింది? ఇప్పుడు మాయ అంటే ఈ సృష్టి అంతా కూడా రెండు ఉన్నాయి. ఒకటేంటి పరమాత్మ, రెండోది ఏమిటి? మాయ. అంటే ఒకటేమో త్రిగుణాతీత స్థితి, ఒకటేమో త్రిగుణాలకు లోబడిన స్థితి. మాయ అంటే త్రిగుణాలకు లోబడిన స్థితి, పరమాత్మ అంటే త్రిగుణాతీత స్థితి. ఇప్పుడు మనం ఈ సృష్టిని ఎట్లా చూడాలట? ఇలా ఈ రెండు పద్ధతులుగా చూడాలి. ఇది త్రిగుణాతీతం, ఇది త్రిగుణాత్మకం. ఇదేమో త్రిగుణాత్మకం, ఇదేమో త్రిగుణాతీతం. ఈ రెండు ఇది ఎదురుకుండానే ఉన్నాయి. చాయిస్ ఈజ్ యువర్స్. ఇప్పుడు త్రిగుణాత్మకంగా జీవించాలా, త్రిగుణాతీతంగా జీవించాలా అనే స్వేచ్ఛ ఎవరికి ఇచ్చాడు? పరమాత్మ. నీకే వదిలేసింది. అదిట నీకు బుద్ధి వికాసం ఇవ్వడానికి ప్రయోజనం. మానవుడికి బుద్ధి వికాసం ఉందా లేదా? స్వబుద్ధి ఇచ్ఛాశక్తి ఉందా లేదా? నిన్ను నిర్ణయం చేసే శక్తిని ఇచ్చాడా లేదా నీకు?
దేనికి ఇచ్చాడయ్యా నీకు అంటే నీ ఎదురుకుండా రెండు ఉన్నాయి. త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి ఉంది, త్రిగుణాతీతమైన పరమాత్మ కూడా ఉన్నాడు. ఇదేంటంటే ఎవరిని ఆశ్రయిస్తావో నీకే వదిలి. అదే త్రిగుణాత్మకమైన ప్రకృతిని అనుసరించావు, మాయనే అనుసరించావు, బాంధమే కనపడతావు, అనుభవానికి వస్తావు. అదే ఎప్పుడైతే త్రిగుణాతీతంగా ఉన్నావు అప్పుడు అసలు మాయ అనేది లేదు, ప్రకృతి అనేది లేదు, ఉన్నదంతా ఈ పరమాత్మగా. అదే ప్రకృతి ఎక్కడ ఉంది అసలు? అంతా పరమాత్మే ఉన్నది, అసలు ప్రకృతి లేనే లేదు. అదే ప్రకృతి లేకపోవడమే నాకు అనుభవం అవుతుంది కదా. అరే అదంతా మాయరా. మాయ అంటే ఏంటి? యా మాసా మాయ, ఏది లేదు అదే ఉన్నట్లుగా తోచడమే, లేనిదేదో ఉన్నట్లుగా తోచడమే మాయా. అంతే. ఇప్పుడు సినిమాకి వెళ్ళామంటే ఆ సినిమాలో పిల్లాడు పుడతాడు, పెరిగి పెద్దవాడు అవుతాడు, రాజు కూడా అయిపోతాడు, పోరాటాలు చేస్తాడు, యుద్ధాలు చేస్తాడు, రాజ్యాన్ని విస్తరిస్తాడు, అవునా? ఎన్ని పనులు చేస్తాడు, చివరికి చనిపోతాడు. సినిమా అయిపోయింది. 3 గంటలు ఏమైపోయింది? పిల్లాడు పుట్టాడు, పెరిగాడు, రాజ్యాన్ని స్థాపించాడు, విస్తరించాడు, సన్యసించాడు, పోయాడు. ఇంకా అశోక సినిమాకి వెళ్ళాను అనుకోండి, సపోజ్ 3 గంటల్లో సినిమా అయిపోతుంది. కానీ మరి అశోకుడు జీవితం అవడానికి కాదు, 100 ఏళ్ళు పట్టింది. 100 ఏళ్ల జీవితాన్ని ఇప్పుడు మీకు ఎన్ని గంటలు చూపెట్టేశాడు? 3 గంటలు చూపెట్టేశాడు. మరి నీకేం తెలిసింది ఇప్పుడు? కానీ మనం చూస్తున్నాం సేవను, ఏం చేశాడు అనిపించిందా లేదా? అప్పుడు ఏమైపోయింది? ఓ త్రిగుణాత్మకమైనటువంటి మాయ కదా ఇది. కాబట్టి మన బాల్యవన కౌమారాలనే 4 కూడా ఏంటి? త్రిగుణాత్మకమైన మాయ కదా. బాల్యంలో ఉన్నప్పుడు ఆత్మస్వరూపం లేదా? యవనంలో లేదా? కౌమారంలో లేదా? వృద్ధాప్యంలో లేదా? శరీర లక్షణాలు కదా, నా లక్షణాలు కావు కదా. నేను ఆత్మస్వరూపుడు కదా. బాల్యవన కౌమార వృద్ధాప్యాలు శరీరానివి కదా. నేను అనుకున్నానేమిటి? నేను కాని దానిని నేను అనుకోవడమే మాయా, లేని దానిని ఉన్నదనుకోవడమే మాయా. అది ఉందా లేదా అంటే నీ దృష్టిలో ఉందిరా బాబు. సృష్టిలో ఎక్కడ ఉంది? కానీ సృష్టిలో ఉన్నంతా పరమాత్మే. పరమాత్మ కానిది ఈ సృష్టిలో రెండవది లేదు, రెండవది లేదు అనే దృష్టి రావాలండి. ఇప్పుడు చూడండి ఎంత కష్టమైంది. ఉన్నదంతా ఈ పరమాత్మను ఒప్పుకోవడం రావాలండి. అర్థమైందా? మధ్యలో కూడా అమ్మని అడుగుతారు, ఒక పండు వాడి చేతిలో పెడతారు, యాపిల్ పండు. అమ్మా ఇది ఫలం, ఇదేంటి ఫలం. అక్కడ గోమయం చూపిస్తారు, ఆవు పేడ వేసి, అదేమో మలం. అంతా ఒకటే అంటావేంటమ్మా? ఉన్నదంతా వాడే, ఉన్నదంతా దేవుడే, ఉన్నదంతా బ్రహ్మమే, ఉన్నదంతా పరమాత్మ అని అంటావేంటమ్మా? ఇది ఫలం, అది మలం, ఎలా ఒకటవుతుంది అన్నట్టు. ఇదే అదైంది కదా. అది ఎక్కడ చూసాం? ఇదే అదైంది. ఇవాళ భోజనం చేసామండి, ఇవాళ ఆహారం, మరునాడు విడిస్తే అది మలం. అంతే కదా. ఆ మలం ఎక్కడ చూసింది? ఈ ఆహారమే ఆ మలమే, అంతేనా కాదు? మరి రెండు తేడా ఎక్కడ ఉంది? రూపభేదమే తప్ప వస్తుభేదం ఏముందమ్మా? లేదు కదా. కాబట్టి మనదంతా బ్రహ్మమే, ఫలమైన బ్రహ్మమే, మలమైన బ్రహ్మమే. అనగలమా మనం అంటారు? అనలేక అనగలగాలి. అసలు ముందు ఉండటం సంగతి దేవుడు ముందు అనగలగాలి. మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచం మొత్తాన్ని బ్రహ్మముగా చూడగలగాలి. మనదంతా పరమాత్మ అనే స్థితిలో చూడగలగాలి. సరే, తన ఇష్ట దైవాన్ని అపారమైన భక్తితో, అచంచలమైన దీక్షతో చాలా కాలం నుండి కీర్తిస్తూ, పూజిస్తూ జపధ్యానాదులు చేసే భక్తుడు ఎంతటి జగద్గురువు వచ్చి చెప్పినా సరే ఒక్క దినం కూడా తన దినచర్యను మార్చుకోవడానికి సాహసించడు. చూడండి ఏం మాట్లాడుతున్నారు. ఏ ఉదాహరణ రామకృష్ణ పరమహంస గారి జీవితం. ఇక్కడ గురువు గారు వస్తారు, తోతాపురి గారు. నేను అమ్మ 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 అని పరవశించిపోతుంటాడు, జగజ్జనని దర్శిస్తూ ఉంటాడు. నువ్వు ఆత్మస్వరూపుడు అంటాడు. నాకు నీ ఆత్మ పరమాత్మ కూడా నాకు వద్దయ్యా బాబు, నాకు నా అమ్మ మా అమ్మ మా అయ్య బాబు, ఈశ్వరుడు అమ్మవారు. ఆ అయ్యవారితో కూడా నాకు వెళ్ళే, నాకు అమ్మవారే ఇష్టదైవం.
చూడండి. ఎందుకని ఏమన్నాడు? ఇష్టదైవం. దైవానికి కూడా ఒక ఇష్టం ఉందట. దైవానికి ఇష్టం ఉందా? నీకు ఇష్టం ఉందా? నీకున్న ఇష్టాన్ని బట్టి వెళ్ళి దైవాన్ని తగిలించాడు. తగిలించి ఏం చేసావు? ఇప్పుడు కృష్ణుడు అంటేనే ఇష్టం అంటే, నాకు రాముడు అంటేనే ఇష్టం అంటే, నాకు శివుడు అంటేనే ఇష్టం అంటే, ఎవరికి ఏమైపోయింది? అది దురభిమానంగా మారిపోయి ఒకరినొకరు చంపుకునే దశకు కూడా రాజ్యాలు విస్తరించి, ఇవి వైష్ణవ రాజ్యాలు, ఇది శైవ రాజ్యాలు, ఇది అమ్మవారి రాజ్యాలు. వీడంటే వాడికి పడుతుంది, వాడంటే వీడికి పడుతుంది, వీడంటే వీడి పూజించే దైవాన్ని వాడు పూజించాడు, దీన్ని వాడు భంగం చేస్తాడు, వాడు దీన్ని భంగం చేస్తాడు. ఏమైపోయినప్పుడు దురభిమానం చేత జీవించి తమో గుణంతో చూడు. అంతా పరమాత్మ కాదా? అంతయు పరమాత్మ కాదే అనేట్టుగా ఉంటాడా? దేవుడు వేరే, దేవుడు వేరే అనేటువంటి భ్రాంతికి లోనే నువ్వు చేసేటటువంటి సత్కర్మ అయినా సరే, అది సత్కర్మే అయి ఉండొచ్చు కాక, కానీ భ్రాంతిమయంగా కనుక నువ్వు చేస్తే అది నీకు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వదు. ఏమంటే ఇష్టదేవతారాధన మంచిదే కదా, మంచిదే, ఎవరు కాదనరు. కానీ ఏ దృష్టితో చేస్తే? ఆత్మజ్ఞానం అనే దృష్టితో చేస్తే మంచిదే, నీకు ముక్తినిస్తుంది. మంచి అంటే ఏంటి? ముక్తినిస్తుంది. అర్థమైంది? అదే ఇష్టదేవతారాధన నువ్వు 3 గుణాలకు లోబడి చేసి అప్పుడేమైంది? బంధ కారణమైంది, అజ్ఞాన కారణమైంది, అవిద్యాహేతు. ఓ మహానుభావుడు జగద్గురు వచ్చి చెప్తాడు, అరే బాబు అట్లా కాదురా, దాన్ని దాటాలి, నువ్వు ఇక్కడికి ఆగిపోకూడదు, ఇది జనన మరణాలకు హేతు అవుతుంది, మళ్ళా పుడతావు, మళ్ళీ ఈ చేసిన జన్మ అంతా మళ్ళీ జీవించాల్సి వస్తుంది, ఈ జన్మలో దాటేసేయి అని ఓ జగద్గురు వచ్చి చెప్తాడు. ప్రతాపురు లాంటి వాడు వచ్చి పరమహంసకి చెప్పాడు. చెప్తే చేయాల్సిందే, నువ్వు బలవత్తారంగా జగద్గురు అప్పుడు నిన్ను దాటిస్తాడు. మరి దాటిస్తే ఆయన చెప్పినట్టు జీవిస్తేనేమో దాటేస్తాడు, లేదని పాత పద్ధతిలోనే. అట్లా ఈ ఆత్మ విచారణ కూడా ఎంతోమంది చేస్తారు. చెయ్యని వాళ్ళ గురించి చెప్పడాలా, చేసే వాళ్ళలో కూడా తరించేవాడు అన్నకొక్కడే. ఎందుకని? ఆ పూర్వ అభ్యాసం చేతే ప్రభావితం, గురువు చెప్పినట్టు ఉండలేదు. ఎందుకని? అది బాంధవాన్ని తోచదు, అదే ఆనందంగా. అందువలన దాంట్లో బయటపడమని చెప్తాను. వ్యసనాలకు ఏ విధంగా బానిసలు అవుతారో అదేవిధంగా మంచి మార్గం అని చెప్పబడే కర్మలకు కూడా అలవాటు పడి బానిసలు అవుతారు. కర్మకి బానిస అవుతావు. వెరీ వెరీ కర్మకి బానిస అవ్వడం. చేయకుండా ఉండలేనండి బాబు, ఏదైనా సరే ఉండలేను అంటే బానిసవే. మన జీవితంలో ఉండలేననే వినోట పెద్ద జాబితా రాసుకోవాలి. ఓ పుస్తకం పెట్టుకుని ఉండలేను అనవన్నీ జాబితా రాసుకోవా బాబు. ఎన్ని అయితే ఉండలేను అంటున్నావో ఉత్తర జన్మలో అవన్నీ ఉండేటట్టుగా వస్తుంది. ఉత్తర జన్మ ఎలా వస్తుంది? ఈ జన్మలో ఎన్ని అయితే ఉండలేని అంటున్నావుగా, మళ్ళా వచ్చే జన్మలో ఎలా వస్తుందండి? ఎన్ని ఉండగలిగేటట్టుగా వస్తుంది. అలా ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు ఈ జన్మలో బలహీనమైన శరీరంతో వచ్చాడు అనుకోండి. ఉదాహరణ, బలహీనమైన శరీరంతో వచ్చినప్పుడు ఇతని దృష్టి ఎట్లా ఉంటుంది? వాడు చూడు ఎంత బలంగా ఉంటాడు, ఎంత ఆరోగ్యంగా ఉంటాడు, ఇష్టం వచ్చిన ఏ పనైనా చేయదు, మనం ఏం చేయదు, ఎట్టయినా ఉండగండి మనం ఉండం అని జీవితం అంతా పోల్చి చూసుకుంటాడు. పోల్చి చూసుకున్నప్పుడు మరి అసంతృప్తి బలపడిపోవాలి. బలపడి 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 సంస్కారంగా మారి, వాసనగా మారి, బలీయమైనటువంటి చింతగా మారి ఉత్తర జన్మకి ఈసారి ఎలా వస్తాడు? పెద్ద దృఢకాయుడుగా వస్తాడు. కానీ బుర్ర దేహం మాత్రం అత్యంత దృఢమైంది, బలవంతమైంది, కానీ ఆత్మజ్ఞానం సున్నా. ఇప్పుడేం చేయాలి? ఈసారి మళ్ళా మొదలు మళ్ళా. సో ఇట్లా ఒక్కొక్క జన్మలో ఇది ఉండలేదు, ఇది ఉండలేదు, ఇది నా దగ్గర లేదు, ఇది నా దగ్గర లేదు, ఇది నా దగ్గర లేదు, ఇది నా దగ్గర లేదని అసంతృప్తి చెందుతుంది. ఉండలేకపోతున్నాను నా బలహీనతల్ని బానిసత్వంతో పోగొట్టుకోలేక దేనికి బానిస? ఇప్పుడు కర్మకి బానిస. మనం దాసులంగా జీవిస్తున్నాం, యజమాని వల్ల జీవిస్తాం. అదే ఆత్మజ్ఞానంతో జీవిస్తే కర్మకు అతీతంగా జీవిస్తాం.
అదే త్రిగుణాత్మకంగా జీవిస్తే కర్మకు బానిసగా జీవిస్తావు. సత్కర్మే కావచ్చు కానీ నిన్ను బానిసగా అంటే ఏం చెప్తాడంటే బానిసకి మరి సంఖ్యలు వేసినట్టేగా వాడి ఇష్టం ఏమైనా ఉంటుందా, చెప్పింది చేయడమే వాడి పని. అదేనండి ఇనప సంఖ్యలు పెట్టరా బంగారం సంఖ్యలు పెట్టరా, బానిసత్వమే ఏదైనా బానిసత్వమే, జైలేగా ఏదైనా కానీ నేను మాత్రం బంగారం సంఖ్యలు వేసుకున్నానండి అని చెప్తున్నాడు. అదే చెప్తున్నాడు సత్కర్మనే అనే దృష్టితో చేసినప్పటికీ నువ్వు బంధ విమోచనం కనుక పొందకపోయినట్లయితే ఆ కర్మకి బానిసగానే కనుక నువ్వు జీవించినట్లయితే చూడండి అది చాలా పెద్ద లోతైన మాట అండి. అంటే దీన్ని జాగ్రత్తగా మీరు విస్తారంగా ఆలోచిస్తే అనేక వృత్తుల వాళ్ళు రోజు దైవారాధనే వృత్తిగా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళందరూ ముక్తులేనా? వెళ్ళేసారి వాళ్ళని అడగాలట, అంటే పొద్దు నుంచి రాత్రి దాకా ఈ జీవితం అంతా మీరు ఈ వృత్తిని ఆధారంగా చేసుకుని జీవిస్తున్నారు కదా, ఈశ్వర సాక్షాత్కారం అయిందా? ఏం చెప్తారండి? ఎక్కడండి నూటికో కోటికో ఎవడో అక్కడికి లభిస్తుంది. అది కూడా జన్మ ఈ శరీరంలో ఉండగా లభిస్తుందా? పోయినాక లభిస్తుంది. పోయినాక ఎవరికి లభిస్తుంది? ఇప్పుడు భ్రాంతిమయం అయిపోలా, బానిసత్వం అయిపోలా, అనేక వృత్తులు లేవా? ఇప్పుడు కేవలం ఈ సదాచారమే వృత్తిగా ఉన్నవాళ్ళు లేరా? కొంతమంది ఉన్నారు. అనేక మతాలలో, ఒక హిందూ మతం అనే కాదు, మనోళ్ళందరికీ చెప్తున్నాడు ఈ మాట. నువ్వు ఏ రకంగా అయినా సరే దైవారాధనే జీవితంగా జీవించినప్పటికీ బానిసగా జీవిస్తున్నావా, యజమానిగా జీవిస్తున్నావా, ముక్తుడవై జీవిస్తున్నావా, బద్ధుడవై జీవిస్తున్నావా, కర్మకు అతీతంగా జీవిస్తున్నావా లేదా, త్రిగుణాలకు అతీతంగా జీవిస్తున్నావా లేదా అనేది చాలా చాలా నువ్వే వృత్తిని ఆచరించావన్నది కాదు సమస్య. నేను ఉద్యోగం చేస్తున్నానంటే నాకెలా వీలవుతుంది అంటాడు, నేను వ్యాపారం చేస్తున్నానంటే నాకెలా వీలవుతుంది. చూడండి మనం ఎవరినైనా ఏమంటే కాస్త జ్ఞానం నేర్చుకోవచ్చు కదండి, పారమార్థిక విద్య నేర్చుకోవచ్చు కదా, బ్రహ్మ విద్య నేర్చుకోవచ్చు కదా, మానవజన్మ నాకెంత తీరుతుందండి అని. ఎందుకు తీరికలేదు? కర్మకు బానిసగా జీవించడంలోనే ఆనందాన్ని అనుభవిస్తుంది. కట్టుకొయ్యకు కట్టువేయబడిన పశువు కూడా ఎలా ఉండదట, నేను ఆనందంగానే ఉన్నాను. ఎందుకని? నేను ఆహారం అక్కడే లభిస్తుంది, అక్కడే విసర్జిస్తుంది, అక్కడే నిద్రిస్తుంది. కట్టుకొయ్యకు కట్టివేయబడి ఉన్నాను అసలు నేను తెలివేయడం. చూడండి పశువుల పాకలో కట్టుకొయ్యకి పశువుని కట్టేస్తానండి, ఆ పశువు ఆనందంగా ఉందా లేదా? హాయిగా అక్కడ బయటికి వెళ్ళిపోవాలని స్వేచ్ఛ పొందాలని అసలు ఏం ప్రయత్నం చేయలేదు. మన అందరినీ కట్టుకొయ్యకు కట్టివేయబడి ఉన్నటువంటి పశువు కింద పూర్తి. ఈ కర్మకు బానిసత్వం అనేది ఎటువంటిదట? ఆ కట్టుకొయ్యకు కట్టివేయబడిన పశువులు అంటే అది ఎంత మేర కడుతుందయ్యా? ఆ తాడు ఎంత మేర ఉండాలి? పరమహంస అంటాడు మా రామకృష్ణ పరమహంస బోధామృతం జరిగితే మానవులందరినీ కట్టుకొయ్యకు కట్టివేయబడిన పశువులు లాంటి. ఎందుకని? ఆ తాడు ఆ బారెడు ఉంది అనుకోండి, ఆ బారెడ తిరుగుతుంది. నాకు స్వేచ్ఛ బాగానే ఉంది కదా అంటే ఎంత స్వేచ్ఛ ఉంది? ఆ తాడు ఎంత ఉంటే అంత మేరకు తిరుగుతూ ఉంటుంది, అంత మేరకే భుజిస్తూ ఉంటుంది, అక్కడే భుజిస్తుంది, అక్కడే విసర్జి, అక్కడే పోతుంది కూడా. ఎక్కడ పోతుంది ఇప్పుడు? అక్కడే పోతుంది అంటే ఎక్కడ పోతుంది మరి అట్లా మనం కర్మకు బానిసగా జీవించడం సరైన జీవితమా, కర్మకు అతీతంగా ఉండి ముక్తుడై జీవించడం సరైన జీవితమా? చదువు. ఈ విధంగా ఒక యాంత్రికమైన పద్ధతికి అలవాటు పడిన వారికి క్షణము నూతనోత్సాహ ఉత్తేజాలతో జీవించే ఆనందంలోని రహస్యం ఎన్నటికీ అర్థం కాదు. భగవద్గీత చదువుతారు అందరూ, గీతాయజ్ఞాలు చేస్తారా లేదు? 18 అధ్యాయాలు ఆపకుండా చదివేస్తారా లేదు? మనం కూడా చదివాం కృష్ణాష్టమి రోజున 9 గంటలు చదివేసామా? మరి గీత చదవడం పూర్తయ్యేటప్పుడు మనలో ఏ జ్ఞానం రావాలి? ఇప్పుడు గీతాశాస్త్రమిదం పుణ్యం చెప్పే తప్పుమాన్ ఏమంటున్నాడు? పైగా చదవడం పూర్తి అయిపోగానే నా స్థితి నీకు లభించాలి రా బాబు. గీతా ఫలితం చదివితే మీరు ఈ శ్లోకం గీతా ఫలితం. గీతా అధ్యయన ఫలితం ఏమిటయ్యా అంటే అధ్యయనం పూర్తి అయిపోగానే నీకు పరమాత్మ స్థితి వచ్చారు. అదిటే భగవద్గీతను అధ్యయనం చేయి. భారతదేశంలో ఈ ప్రపంచంలో గీతా అధ్యయనం ఎంత మన ఎక్కడో సహస్ర గళార్చన జయించలేదు ఎక్కడో డాలస్లో అనమాట. కానీ 3000 మంది చేశారు. గీతాధ్యయనం పూర్తి అవ్వగానే నీకేమో ఏ స్థితి రావాలి? ఇప్పుడు ఆ పరమాత్మనేనే అనేటువంటి జ్ఞానం లభించాలి.
ఇక వాడికి బంధం ఉందా? ఎలా పరమాత్మ నిత్య నూతనోత్సాహం, నవనవోత్సాహం, ప్రతి క్షణం వాడు ఉత్సాహం. శ్రీకృష్ణ జీవితం ఎలా ఉంది? ఎక్కడైనా నిరుత్సాహం, నిరాసక్తత, ఏం కష్టాలు లేవా? జీవితం అంతా కష్టం. కానీ ఆయనకి ఎప్పుడైనా నిరుత్సాహం, నిరాసక్తి వచ్చింది, విషాదం వచ్చింది, ఏడ్చాడు ఎప్పుడైనా? ఏమి కంట తడిపడ్డాడు. మనం ఎట్లా ఉన్నాం? ఎన్ని అనువుగా ఉన్నాయండి, అయినా మనకు దుఃఖం వస్తుందా? ఉండదు. ఎందుకు వస్తుంది? ఎందుకు విషాదం వస్తుంది? ఎందుకు నిరాసక్తత వస్తుంది? జీవాత్మ భావం చేత. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే జీవాత్మ భావం చేత. ఇది సరైన జీవితం కాదు అని తోచడం లేదు. సరైన జీవితం కాదని తోచడమే లేదు. ఇదే బాగుంది అనిపిస్తుంది. అందుకని ఏమంటున్నాడు? ఆ జీవితం నీకు అనుభవానికి వస్తే కానీ అసలు ఇది దీని యొక్క విలువ ఎంత నీకు మనం చదువుకోలేదండి. బాగా చదువుకున్నవాడు ఉన్నాడు. ఇప్పుడు బాగా చదువుకున్నవాడి జీవితం ఈ చదువుకునే వాడికి అనుభవానికి రావాలండి. వీలవుతున్నట్టు ఆలోచించండి. మన కళ్ళ ముందే సమాజంలో ఏం చదువుకునే వాళ్ళు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. బాగా చదువుకున్నవాడి జీవితం, చదువుకోని వాడి జీవితం రెండు పక్కన పెట్టి ఎలా కనబడి చాలా తేడాలు కనబడుతుంది కదా. పైగా వీడి గురించి వీడికి చెప్పాం, బాగా చదువుకుంటే జీవితం ఎలా ఉంటుందనే దాని గురించి వీడికి చెప్పబోయాం. ఏమంటాడు? సరేలేవా, ఇదే బాగుంది. ఇది అలా మారాలంటే ఎంత కష్టపడాలి, ఎంత శ్రమ చేయాలి, ఎంత సాధన చేయాలి, ఎంత లక్ష్యం ఉండాలి, ఎంత శ్రద్ధ ఉండాలి. ఆలోచించండి. దాని విలువ తెలియాలి. ఊరికే అది అయాచితంగా వచ్చేస్తుంది ఆ జ్ఞానం కాదు కదా. మరి భౌతికంలోనే అలా ఉంటే బ్రహ్మ విద్య గురించి నువ్వు ఎలా కష్టపడాలి? ప్రతి క్షణం దాని మీద దృష్టి పెట్టాలి కదా. జనం ఎప్పుడో జీవితంలో ఒకసారి పోయేటప్పుడు కృష్ణారామ అనుకుంటే చాలే. క్రూరాత్ముడైన అజామీయుడు వెళ్ళేటప్పుడు నారాయణ నారాయణ అంటే విష్ణుదేవతలు వచ్చి పట్టుకుపోయారు కదా అనే కథే జీవితకాలం చెప్పుకుంటూ ఉన్నా. అదేనండి, కర్మ మార్గంలో జీవించే వాళ్ళందరికీ ఆ అజామీయుడు కథే ఆదర్శం అన్నమాట. అందరికీ అదే చెప్తారు. పోలేదా, అయిపోయింది అయిపోయింది, ఇప్పుడన్నా నారాయణ నారాయణ. ఇంకే నేను ఓదార్చడం అన్నమాట. చిన్నపిల్లవాడు ఏడుస్తాడు అనుకో, తల్లి ఏం చేస్తుంది? ఏం పర్వాలేదు నాన్నలే, మళ్ళా ప్రయత్నించమని చెప్పడం తప్పు కాదు అది. కానీ ఎటువంటిది అది? లెట్ us try again. సో పరమాత్మ కూడా మనకి చివరి దశలో ఉపదేశం చెప్తాడు. జీవితం అంతా మనం ఎట్లా జీవించాం? బద్ధుడుగా జీవించామనుకోండి, చివరిలో మరి మరణ వేదన వస్తుందా రాదా? వచ్చినప్పుడు పరమాత్మ ప్రకృతి అమ్మవారు చెప్తున్నాడు, తల్లి కదా మరి డోంట్ వరీ, లెట్ us try again. మళ్ళీ ఇంకో శరీరం పొందినన్నా మళ్ళీ ట్రై చేయి అంటూ. మరి ఏం చేస్తావు? అంతకుమించి ఏం చేయగలవా? ఇప్పుడు ఏం చేయలేవుగా. మరణ వేదన వచ్చేది బాగున్న రోజుల్లో చేయమంటే చేసేవా? చేయలేదుగా. మరి మరణ శయ్య మీద కొంచెం ఇప్పుడు నేను అది చేయలేదు ఇది చేయలేదు అంటే పెట్టి అర్థం ఉండేవా? కాబట్టి చివరి నిమిషాల్లో చేసేది కాదు. ఎప్పుడు చేయాలి? ప్రతి క్షణం చేయాలి. ఎప్పుడు అలాగే జీవించాలి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి